కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోపాలపురం మండలం దొండపూడి, సాగుపాడు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. మెట్ట ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కొవ్వాడ కాలువ పొంగి ప్రవహిస్తుంది. ఎల్ఎన్టీపేట గ్రామంలో ఉన్న కొవ్వాడ రిజర్వాయర్ నుండి 2 గేట్లు ఎత్తి 1000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దొండపూడి, సాతిపూడి గ్రామాల మధ్య వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో 2 గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి, రాజంపేట గ్రామాల్లో కాలువలు, డ్రైనేజీలు పొంగి పొరలడంతో పలు ఇళ్లలోకి, షాపుల్లోకి వర్షపు నీరు చేరింది. ఓ పక్క కొవ్వాడ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజీలు, పంట కాలువలు కూడా పొంగి పొరలడంతో నీరు బయటకు వెళ్లే దారి లేక ఇళ్లలోకి వస్తుంది. గ్రామంలోని పంట కాలువలను ఆనుకొని ఇల్లు నిర్మించిన కొందరు కాలువలను మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇలా షాపు